ఇక్కడ మనకి ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో వచ్చింది. ఎట్లయితే బలహీనపడ్డ దశలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి పరిస్థితి ఫ్రాన్స్లో వచ్చింది. ఫ్రాన్స్లో అయితే ఇమ్మానుయల్ మ్యాక్రాను ఫ్రాన్స్ అధ్యక్షుడు తన చేతిలో అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని తను శాసించాలని అనుకున్నాడు. అందులో భాగంగానే మైకెల్ బార్నీర్ ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రిగా నియమించాడు. అంటే అక్కడ వాస్తవంగా తన పార్టీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, మిగతా పార్టీలన్నీ కలిసినాయి. కానీ అధ్యక్ష హోదాలో ప్రధానమంత్రి నియమించే అధికారం అతనికే ఉంది. ఎందుకు? సంపూర్ణ మెజార్టీ అవతల పక్షానికి రాలి. దాంతోపాటు ఇలాగా సెకండు థర్డు ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒకటవల ఫస్ట్ వచ్చిన వాళ్ళకి థర్డ్ వాళ్ళు సహకరిస్తే అయిపోయేది. ఇది సెకండ్ వచ్చింది కాబట్టి సహకరించలేదు. దాంతో తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు.